మత పిచ్చి, మత ఉన్మాదంతో ఊగిపోయే వారిని మీరు ఎప్పుడన్నా గమనించారా? అయితే వారు మా ధర్మమే గొప్ప, మా మతమే గొప్ప, మా దేవుడే గొప్ప అన్నట్టు మాట్లాడతారు. ఇంకా ఇతర ధర్మాల్ని కించపరుస్తూ మాట్లాడతారు. అలాగే వారిని అంతమొందించాలి అన్నట్టు విద్వేషాలను వ్యాప్తి చేస్తారు. రెండో వైపు వారే మేమేదో ప్రమాదంలో ఉన్నట్టు, మా ధర్మం ప్రమాదంలో ఉన్నట్టు, దాన్ని రక్షించాలి, ఆ రక్షకులం మేమే అన్నట్టు అందరి దృష్టి వారిపై మళ్లించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అసలు దానికి దీనికి పొంతనే ఉండదు. ఇంకా ప్రధాన విషయం ఏమిటంటే వారి మతం, ధర్మం తప్ప అసల దేశానికి, సమాజానికి సంబంధించిన ఏ సమస్యల గురించి కూడా మాట్లాడరు. పేదరికం గురించి వీరు పట్టించుకోరు, నిరుద్యోగం గురించి వీరు పట్టించుకోరు, లంచగొండితనం గురించి వీరు పట్టించుకోరు, ఆడవారి మీద పెరిగిపోతున్న అఘాయిత్యాల గురించి వీరు పట్టించుకోరు, సమాజంలో పెరిగిపోతున్న మద్యము, జూదం, డ్రగ్స్ గురించి వీరు పట్టించుకోరు, వడ్డీ గురించి వీరు పట్టించుకోరు, ఆత్మహత్యల గురించి వీరు పట్టించుకోరు, దేశ సమస్యల గురించి ఏ సమస్య గురించి కూడా వీరు మాట్లాడరు. వీరికి అవసరం లేదనమాట. ఎందుకంటే మతం గురించి మాట్లాడడం అనే వీరికి పేమెంట్ ఇవ్వబడుతుంది, ఆ పిచ్చి ఎక్కించబడింది కాబట్టి వారు దాని గురించే మాట్లాడతారు. వీరి వల్ల దేశానికి గాని, సమాజానికి గాని ఒక్క రూపాయి కూడా లాభం ఉండదు, నష్టం తప్ప.